శ్రమలు ఎదిరించడం రాక చేసే పనులు నేను చెప్పిన, నా వల్ల అవ్వట్లేదో అని కైలాసగిరి కొండెక్కి దూకారంట. స్వర్గస్థులు అవుతారా? నరకానికి పోతారు సూసైడ్లు చేసుకుంటే. మళ్ళీ చెప్తున్నా, నా వల్ల అవ్వట్లేదా అని చాలామంది బీచ్లోకి వెళ్ళి దూకారంట. శ్రమలు ఎదుర్కోవడం రాకంటే వాటిని ఎలా డీల్ చేయాలో తెలియక అనేకులు చేస్తున్న పని. సంసారంలో భర్త ఏమన్నా అంటే అలా లోపలికి పోయి గడేడేసుకుని ఫ్యాన్ అయిపోయి చూసిందంటే, ఏ గంగా సీలింగ్ ఫ్యాన్ అనుకుంటున్నా దాన్ని, ఇప్పుడు వచ్చింది కదా యాడ్, ఆ ఫ్యాన్ వైపు చూసి ఆ సున్నీయో సేరో పెట్టి ఉరేసుకోవడానికి రెడీ అయిపోతుంది. నడుపుతున్నాను. ఇవే పిచ్చి పనులు. నువ్వు శ్రమ ఎదుర్కొని రానప్పుడు నువ్వు క్రైస్తవురాలు ఎలా అవుతావు? ఒక సంసారంలో బాధ తట్టుకోలేనప్పుడు నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? నీకు శ్రమ రాకూడదు, సంసారంలో బాధ ఉండకూడదు, ఏదైనా ఆర్థిక నష్టం రాకూడదు. వస్తే నువ్వు తట్టుకోలేవు. ఓ పురుగుల మందో, ఫ్యానో, గ్యాస్ స్టవ్వో ఏదో చూసుకుంటున్నావు, నదో సముద్రమో కొండో గుట్టో ఎక్కి దూకుతున్నావు, ఉరేసుకుని చచ్చిపోతున్నావు, లేదా ట్రైన్ల కింద పడి చచ్చిపోతున్నావు. ఈ శ్రమను కూడా నీకు ఎదుర్కోవడం రాదా? మనకు శ్రమను ఎదుర్కోవడం వచ్చంటే మనకు రాదు. ఎదురింటి ఎల్లి దగ్గరికి వెళ్తాం, పక్కింటి పొల్లి దగ్గరికి వెళ్తాం, బాధ అంతా చెప్తాం. ఆ బాధ చెప్తున్నప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, అయ్యో మీకు ఇన్ని జరిగాయి అనగానే నాకే జరిగాయి అని చెప్తాం. పెట్టి వాళ్ళకి చెప్తావు, అందరికి చెప్తావు. అందరికి చెప్పిన తర్వాత లాస్ట్లో ఒక మాట అంటారు, దేవుడికి చెప్పకపోయావని. అప్పుడు సిగ్గుమాలని ముఖం పెట్టుకుని చర్చకు వచ్చి మోకాలు ప్రార్థన చేసి అప్పుడు చెప్తాం, దేవా ఏంటి ప్రభువా, నన్ను వదిలేసా ప్రభువా, నా పరిస్థితి ఏంటి ప్రభు అంటే అప్పుడు చెబుతాం దేవుడికి. ఆ ముందే ఇరుగు పొరుగు వారికి చెప్పకముందే నీ బాధ ఎవరికి చెప్పాలో తెలుసా? దేవుడికి చెప్పాలి. బాగా సంతోషం ఉందనుకోండి, ఏ రెస్టారెంట్కో ఫ్యామిలీతో పోయి ఆ ఫ్యామిలీ ప్యాక్ చెప్పుకొని బడాకానే తినేయాలనుకుంటాం. అదో స్వభావం అండి. సంతోషం వచ్చినా దేవుడి దగ్గరికి రారు, బాధ వచ్చినా దేవుడి దగ్గర రారు. మరి ఎప్పుడు వస్తారు దేవుడి దగ్గరికి? ఎప్పుడూ రారు.